గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్వర్ణరథంపై దేవేరి సమేత కళ్యాణ వెంకటేశ్వరుని దివ్య సోయగం శ్రీనివాస మంగాపురంలో వైభవంగా స్వామివారి వసంతోత్సవం. గజవాహన సేవలో శ్రీహరి పట్టపురాణి ఉత్సవ వైభవం. తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి ఆలయంలో గజవాహన సేవ. ఋషికేశ్లో వైభవపేతంగా శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణోత్సవం. భక్తుల గోవిందనామ స్మరణలతో మారుమోగిన టీటీడీ ఆలయం. నారాయణవనంలో కళ్యాణ వెంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు. స్వామి అమ్మవార్లకు పద్మశాలీయుల పట్టు వస్త్రాల సమర్పణ. అశ్వవాహన సేవలో శ్రీ వెంకటేశ్వరుని అభయ ప్రదానం. న్యూఢిల్లీ టీటీడీ ఆలయంలో స్నపన తిరుమంజనం. స్వర్ణరథంపై శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వరుడు బంగారు కాంతులు వెదజల్లుతూ అభయ ప్రదానం చేశారు. వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీనివాస మంగాపురంలో స్వామి అమ్మవార్లకు అర్చకులు స్నపన తిరుమంజనం, స్వర్ణ రథోత్సవాలను భక్తిరసభరితంగా నిర్వహించారు. నిత్య కళ్యాణపురంగా భాసిల్లుతూ భక్తుల ఆరాధ్యానిలయంగా అనుగ్రహిస్తున్న తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా వెలుసెల్లుతున్న ఈ ఆలయంలో స్వామివారికి ఉపశమన కైంకర్యంగా నిర్వహించే వసంతోత్సవాలు ఈ నెల 19వ తేదీ వరకు జరగనున్నాయి. 3 రోజుల పాటు నిర్వహించే వసంతోత్సవాలలో రెండో రోజైన ఆదివారం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని ప్రాంగణంలోని వసంత మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలస పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం, పవిత్ర జలాలతో స్నపన తిరుమంజన సేవను నయన మనోహరంగా జరిపి ధూపం, దీపం, నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి. ఇక వసంతోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం
కళ్యాణ వెంకటేశ్వర స్వామి స్వర్ణ రథోత్సవం జరిగింది. పట్టు పీతాంబరాలు, సుగంధ పుష్పాలతో శోభాయమానంగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు చూడ చక్కగా తీర్చిదిద్దిన స్వర్ణ రథంపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భాజా భజంత్రీలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ స్వామివారు దేవేరి సమేతుడై ఆలయ మాడవీధులలో స్వర్ణ రథంపై ఊరేగుతూ నీరాజనాలు అందుకుని ఆశీర్వదించారు. దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు, కేవల నీ బంట నాకు ఎదురింకనేది. దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు, కేవల నీ బంట నాకు ఎదురింకనేది. దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు, దేవశిఖామణివి. కామధేనువు పిదుకగల కోరికెలివెల్ల, కామధేనువులు పెక్కుగాచే కృష్ణుడవట. కామధేనువు పిదుకగల కోరికెలివెల్ల, కామధేనువులు పెక్కుగాచే కృష్ణుడవట. కామించి నీ బంటనట కమ్మి నిన్ను దలచితి, కామించి నీ బంటనట కమ్మి నిన్ను దలచితి. ఏమి మాకు కడమయ్య ఇందిరారమణ, ఏమి మాకు కడమయ్య ఇందిరారమణ. తిరుమల పర్యటనకు విచ్చేసిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆదివారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో కేంద్ర మంత్రికి చైర్మన్ పుష్పగుచ్చాన్ని అందజేసి శ్రీవారి శేషవస్త్రాన్ని బహూకరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు కేంద్ర మంత్రిని పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి, నరేష్లు కలిశారు. హరిపట్టపురాణి అలమేలు మంగమ్మ గజవాహన సేవలో భక్తులను దివ్యంగా కటాక్షించారు. తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆలయంలో ఆదివారం సాయంత్రం అమ్మవారి గజవాహన సేవ జరిగింది. సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢను పురస్కరించుకుని అర్చకులు ఈ ఉత్సవాన్ని వేడుకగా జరిపారు. పట్టు వస్త్రాలు, పసిడి ఆభరణాలు, పరిమళ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించిన అమ్మవారిని వాహన మండపంలో గజవాహనంపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నివేదన, హారతులు అందజేశారు. టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి ఆదివారం 20 లక్షలు విరాళంగా అందింది. వైజాగ్లోని హిందుస్థాన్ అసోసియేట్స్ కు చెందిన మస్తాన్ రావు ఈ విరాళాన్ని అందించారు. ఈ మేరకు దాత మస్తాన్ రావు విరాళం డీడీని తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ సందర్భంగా దాతను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అభినందించారు. ఉత్తరాఖండ్లోని శ్రీ వెంకటేశ్వరాలయం గోవిందనామస్మరణలతో ప్రతిధ్వనించింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 11వ తేదీ నుండి 19వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆదివారం నిర్వహించిన శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవం భక్తులను ముగ్ధులను చేసింది. అందమైన పెండ్లి వేదికపై సర్వాభరణాలు, పుష్పమాలికలతో వధూవరులుగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణోత్సవం విశేషంగా జరిగింది. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును. కలకాలము నిత్య కళ్యాణమమ్మ, కళ్యాణమమ్మ, కళ్యాణమమ్మ,
తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. రామనామమతనిది రామవు నీవైతేను సామన వర్ణమతడు సామవు నీవు. రామనామమతనిది రామవు నీవైతేను సామన వర్ణమతడు సామవు నీవు. వామనుడందురతని వామనయనవో నీవు. వామనుడందురతని వామనయనవో నీవు. ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి. ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి. కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. హరి పేరాతనికి హరిణే క్షణవు నీవు కరిగా తిరాను నీవు కరియానవు. నారాయణవనం క్షేత్రంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా జరుగుతున్నాయి. ఈ నెల 11వ తేదీ నుండి 19వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి చిత్తూరు జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు చీర సారెను సమర్పించారు. ముందుగా నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత భావన ఋషి ఆలయంలో చీర సారెను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పద్మశాలీయుల సంఘం ప్రతినిధులు భక్తులు వందలాదిగా చీర సారెని తీసుకుని మంగళ వాయిద్యాలు కోలాట ప్రదర్శనల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రదక్షిణగా చీర సారెలను తీసుకుని స్వామివారి సన్నిధిలో సమర్పించారు. అశ్వవాహన సేవలో శ్రీ వెంకటేశ్వరుడు దివ్యంగా అభయప్రదానం చేశారు. ఢిల్లీలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం స్వామి అమ్మవార్లకు విశేష ఉత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించారు. న్యూఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు పాంచరాత్ర ఆగముక్తంగా జరుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజైన ఆదివారం స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని వేంచేపు చేసి అర్చకులు పలు క్రతువులను జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనాది విశేష పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్నపన తిరుమంజన సేవను నయన మనోహరంగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు
సర్వేశ్వరుడు నీకు కలిగిన మంచి నల్ల కలువవలే జలకమాడి ఉన్నాడు. సర్వేశ్వరుడు నీకు కలిగిన మంచి నల్ల కలువవలే ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు. ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం స్వామివారి అశ్వవాహన సేవ ఘనంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని సకలాభరణ శోభితంగా దివ్యంగా అలంకరించి అశ్వవాహనంపై వేంచేపు చేసి పూజాధికారులు నిర్వహించారు. అనంతరం ఆలయ వీధులలో స్వామివారికి అశ్వవాహన సేవ భక్తజన రంజకంగా సాగింది. చల్లని తండ్రి శ్రీ వెంకటేశ్వరుని సేవించి హస్తినవాసులు ఆనందపరవశులయ్యారు. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన పదకవితా పితామహుడు తాళ్లపాక శ్రీ అన్నమాచార్యుల వారి 617వ జయంతి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాలలో చివరి రోజైన ఆదివారం ఉదయం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారికి ఆస్థానం నిర్వహించగా సాయంత్రం జరిగిన భక్తి సంగీత విభావరి అలరించింది. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ నెల 12 నుండి 18వ తేదీ వరకు తిరుపతి తాళ్లపాకలలో అన్నమయ్య జయంతి ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. ఇందులో భాగంగా చివరి రోజైన ఆదివారం ఉదయం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సప్తగిరి సంకీర్తనలు, గోష్ఠిగానం, వీణుల విందుగా జరిగింది. ముందుగా తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం నుండి బంగారు తిరుచిపై కొలువు తీరిన శ్రీ సీతారామ లక్ష్మణులు ఊరేగింపుగా తిరుపతి పురవీధుల గుండా అన్నమాచార్య కళామందిరంకు చేరుకున్నారు. అక్కడ అర్చకులు సీతారామ లక్ష్మణులకు విశేషంగా పూజాధికాలను నిర్వహించి ఆస్థానం సమర్పించారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన సంకీర్తనామృతంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక సౌగంధాలతో పరవశించాయి. ఇక ఆదివారం సాయంత్రం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో భక్తి సంకీర్తనాలాపన జరిగింది. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు విశ్రాంత గాయకులు కె విశాలక్షి బృందం ఆలపించిన భక్తి సంకీర్తనలు అలరించాయి. అలాగే తిరుపతికి చెందిన ఎన్కే సీతాలక్ష్మి హరికథ గానం ఆద్యంతం తిరునగర వాసులను ఆకట్టుకుంది. అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అన్నమాచార్యుల వారి జయంతి ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన ఆదివారం సాయంత్రం చెన్నైకి చెందిన శ్రీమతి పార్వతీ రవి ఘంటసాల బృందం గాత్ర కచేరి భక్తులకు వీణుల విందు చేసింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ నెల 11 నుండి 19వ తేదీ వరకు జరిగే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజైన ఆదివారం సాయంత్రం స్వామివారి అశ్వవాహన సేవ నయనానందకరంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి అశ్వవాహనంపై కొలువు తీర్చిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం భక్తుల కోలాటాలు, కళా ప్రదర్శనలు, సంబరాలు, గోవిందనామస్మరణల నడుమ నారాయణవనం పురవీధుల్లో స్వామివారి అశ్వవాహన సేవ వేడుకగా సాగింది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము.
వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చంద్రప్రభ వాహనంపై నారాపుర వెంకటేశ్వర స్వామి భక్తులకు దివ్య శోభితంగా అభయప్రదానం చేశారు. కడప జిల్లా జమలమడుగు గ్రామంలో వెంచేసిన నారాపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మే 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం సాయం సంధ్య వేళలో స్వామివారికి ఊంజల సేవ జరిగింది. సర్వశోభితంగా అలంకార భూషితులైన స్వామివారిని అర్చకులు ఆలయంలోని ఊంజల మండపంలో కొలువు తీర్చారు. ఆపై మేళతాళాల నడుమ నారాపుర వెంకటేశ్వరుని ఊంజల సేవ మనోహరంగా సాగింది. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ ఘనంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి అర్చకులు చంద్రప్రభపై ఆసీనులను చేశారు. అర్చకులు పూజాధికారులతో స్వామివారిని సేవించి నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి చంద్రప్రభ వాహన సేవ నయనానందకరంగా జరిగింది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉత్సవ శోభతో ప్రకాశించింది. భక్తుల గోవిందనామ స్మరణలతో మారుమోగింది. ఆలయంలో ఎంతో విశేషంగా జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా దేవదేవులకు ఒకే వేదికపై ఏకకాలంలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవం భక్తులను ముగ్ధులను చేసింది. చూడ చక్కగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, పార్వతీ పరమేశ్వరులు, సీతారాములను సర్వశోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను నిర్వహించిన అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ దేవదేవుల కళ్యాణోత్సవం వైభవపేతంగా జరిగింది. ఒకే వేదికపై ఏకకాలంలో జరిగిన కళ్యాణోత్సవంలో దేవదేవుల దర్శనం చేసుకుని భక్తులు పులకితులయ్యారు. బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని ప్రసిద్ధ సింగర్కొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఋత్విక్కులు ఆలయంలోని యాగశాలలో పలు క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. గురువందనం, గణపతి పూజ, పుణ్యాహవచనం, దీక్షాధారణ తదితర పూజలు జరిపారు. ఆపై వాహనంపై ధ్వజస్తంభాన్ని ఉంచి పురవీధులలో ఊరేగించారు. మహిళలు, చిన్నారులు కోలాట ప్రదర్శన చేస్తూ ధ్వజస్తంభం ఊరేగింపు ఉత్సవంలో పాల్గొన్నారు. నెల్లూరులోని శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. విఘ్నాధిపతి వినాయకునికి అర్చకులు ముందుగా సంకల్ప పూజలతో సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ స్వామివారికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో
కన్నుల పండుగ అభిషేకాలను నిర్వహించారు. ఆపై స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ పోచమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై భక్తులచే ప్రతిష్టామూర్తులకు క్షీరాదివాసం, జలాదివాసాలను నిర్వహించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికర గ్రామంలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు ప్రత్యేక పూజలు జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న పలు ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా గోపూజ, కుంకుమార్చనలను నిర్వహించారు. ముందుగా గోమాతకు భక్తులు పసుపు, కుంకుమ, పూలతో అలంకరణలు చేశారు. ఆపై నూతన వస్త్రాన్ని సమర్పించి గో అష్టకాలతో పూజలు నిర్వహించి ప్రదక్షిణ నమస్కారాలతో సేవించారు. అనంతరం గోమాతకు ఆహార పదార్థాలను నివేదించి గోమాత ఆశీస్సులు మెండుగా పొందారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లో పదకవితా పితామహులు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 617వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని కళాభారతి ఆడిటోరియంలో జిల్లా బాలభవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంకీర్తనాలాపన, వాయిద్య కచేరీ, నృత్య రూపకాలు సంగీత సాహిత్య ప్రియులను విశేషంగా అలరించాయి. ప్రత్యేకించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో తరించిన అన్నమయ్య జీవిత చరిత్ర నృత్య రూపకం ఎంతగానో ఆకట్టుకుంది. కళాకారులు అద్భుత హావభావ ప్రదర్శనలతో సభికులను రంజింపచేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.